నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పసుపు పండుగ మహానాడు 2025 కడపలో కనీవిని ఎరుగని రీతిలో జరిగిన తీరు కొందరికి కనువిప్పు, మరికొందరికి కంటగింపు, ఇంకొందరికి జలదరింపుగా చరిత్రలో నిలిచిపోతుంది. కడప జిల్లా ప్రజల ఆప్యాయత, ఆతిథ్యము వెరసి గత వైసీపీ పాలనలో వారు కూడా అనుభవించిన మానసిక మథనం పసుపు ప్రభంజనంగా మారి జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనే మాటలలో కాకుండా చేతల్లో చూపించారు. కడప ప్రజల అభివృద్ధికి, రాయలసీమ ప్రజల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీకి వెన్నుతున్నగా ఉంటాం అనే ఐక్యతను రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి గారు, మాధవిరెడ్డి గారు దంపతులు భాగోద్వేగం బహిర్గతం చేసింది. నాకు వ్యక్తిగతంగా చాలా అనుభవాలు, అనుభూతులు మిగిల్చిన సమయభావం వలన టూకీగా మాత్రమే కడప మహానాడు 2025 చరిత్రలో నిలిచిపోయే ఒక వేడుక అని స్పష్టంగా చెప్పగలరు. సత్కర్యాలకు ప్రకృతి పరవశిస్తుంది, సహకరిస్తుంది అనే నానుడి అక్కడ ఉండి ఆస్వాదించిన వారికే అవగతం అవుతుంది.